అసలు ఈ అమ్మాయి లోపలికి వెళ్తుంటే నువ్వెందుకు రానిస్తున్నావు? అసలు తిను ఇంకా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి బాధేసుకుంటాడని ఊరుకుంటున్నావు. ఇద్దరు ఒక రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటున్నారు. మరి ఈవిడ వెనకాల అలా ఆయన వస్తాడా? వస్తాడు మేడం, వచ్చి కానీ పక్క నుంచే వెళ్ళిపోతాడు చూసి. ఆవిడేమో రూమ్ లోకి వెళ్తుందంటే వాళ్ళిద్దరు డోర్ వేసుకుంటారట. అసలు ఒకసారి అబ్జర్వ్ చేద్దామని ఒక రోజు ఇలానే నైట్ పన్నెటప్పుడు పేరు కలవరిస్తుంది. ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ అమ్మాయికి ఇట్లా? ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది తెలియదు. బట్ నా అవగాహనకు వచ్చింది ఒక 2 weeks నుంచి వచ్చింది నా అవగాహనకి. అసలు నువ్వెవరు, నీ పాత్ర లేదు, ఎందుకు మాట్లాడుతున్నావు? చూడండి బాబు నీ యాక్టింగ్ చాలే, ఆపమ్మా. యాక్టింగ్ అది రాసిన జరుగుతుంది. చాలే కానీ కాదు, నీ పేరు ఎప్పుడు రాశాడు అందులో? నా పేరు ఇంతవరకు నేను ఎప్పుడు అతని దగ్గరికి వెళ్ళలేదు. బట్ తన బిహేవియర్ తేడా ఉందని చెప్పేసి నేను ఒక రోజు అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాను నైట్ పూట. అబ్జర్వేషన్ నేను రాసిన ఇంకా రాసిన తెలియదు అక్కడ. అబ్జర్వేషన్ నువ్వు రాసుకో నువ్వు పిచ్చి గీతలు రాసుకో ఫస్ట్, నువ్వు మాట్లాడు. 5 years అవుతుంది కదా, పిల్లలు ఉన్నారా మీకు? అఫ్ కోర్స్ ఇద్దరు ఉన్నారు మేడం. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాసిన కాబట్టి జరిగింది అది. ఎవడ్రా బాబు నువ్వు? రాస్తే పిల్లలు పుడతారా? భయ చెప్పిందే జరగదు భయ మరి. ఏదో చెయ్యాలేమో. డైరెక్టర్ ఏదో పిచ్చిరా రాసి డోర్ వేస్తున్నావు కదా, డోర్ వేసి ఏమైనా చేస్తున్నావా? ఏ చేస్తున్నాడు కూడా పిలుస్తున్నాడు, లేకపోతే ఊరికెందుకు పిలుస్తాడు? సో నాకు డౌట్ వచ్చి ఒక రోజు నైట్ పూట రెడీ అయ్యి వెళ్తుంది. నా రాత్రి పూట ఎక్కడికి వెళ్తుందని నాకు డౌట్ వచ్చి ఫాలో అయ్యా. ఆడింటి దగ్గరికి వెళ్ళేది. మీరేం పెద్ద మనుషులు పంచాయతీలు ఏం పెట్టలేదా? మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదు? నేను సైలెంట్ గా దీన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నా. ఈ లోపు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది. ఏమ్మా ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు వెళ్తున్నావు? అవన్నీ తెలుసా లోపల ఏం జరుగుతుందో? డోర్ లోపల ఏం తెలియదు మేడం, తను పిలుస్తున్నాడు. నేను అంటే ఏంటమ్మా ఇదంతా? ఏమంటావు? ఇదంతా వశీకరణం అంటావా? ఏమంటావు? నేను అదే అనుకుంటున్నాను సార్. వావ్, ఎక్స్పర్ట్స్ వేస్ట్ ఇక్కడ. అమ్మా అది కాదు, నేనేమో చేతబడి చేస్తాను, తనేమో వస్తుంది మేడం, అంతే. అంతే మరి రాసిన జరుగుతుంది. చేతబడి చేస్తాను. అమ్మా చేతబడి వశీకరణం కాదమ్మా, 5 నెలల నుంచి మీ ఆయన ఎలా చేస్తుంటే నువ్వు పెద్ద మనుషులు పంచాయతీలు కానీ డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళడం కానీ ఏం చేయలేదా? వాళ్ళ చెప్పే మేడం. ఏమంటున్నారు వాళ్ళు? తను మంచి అమ్మో తను మంచోడే, ఎందుకు నువ్వే అలా చేస్తావు అని నన్నే అరిసిండ్రు. అది పిచ్చి అని తెలియట్లేదా నీకు? సరే ఆడికి పిచ్చి ఉండడం ఓకే, ఈ పిల్ల ఏంటి ఎట్లా బిహేవ్ చేస్తుంది? ఇది మరీ విడ్డోరు. బై 1 get 1 free. అక్కడి పిచ్చి ఇక్కడ పిచ్చి. కానీ ఆ టైంకి ఎలా వెళ్తుంది సార్? ఇది మీరు ఏదో కనిపెట్టాల్సిన విషయం లాగా ఉంది. మరి అది నాకైతే ఫేక్ గా అనిపిస్తుంది. శాంతం ఆబ్వియస్లీ ఫేకే. వీళ్ళిద్దరికి ఏదైనా రిలేషన్ ఉంటది, ఫోన్ చేసి ఇలా డ్రామా చేద్దాంలే, అక్కడ ఆడి ఫుల్ చేద్దాం, ఇక్కడ ఈవెంట్ ఫుల్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. కాదు ఏంటి, ఏం చేసింది ఆల్రెడీ? నాకు తెలియకుండా ఇంత కథ నడిపించి ఎఫ్ఐఆర్. కాదు ఇప్పుడు వాడేదో అక్కడ కాగితం మీద రాసుకుంటున్నాడో ఏదో పిలుస్తున్నాడు అనేటటువంటిది 3 kilometers దూరంలో ఉన్నవాడు పిలిస్తే మీ ఆవిడ వెళ్ళిపోవటం అనేటటువంటిది ఎలా జరుగుతుంది అనేది మాకు అర్థం కానటువంటి అంశం. అది నీకేమన్నా చూసావా, నువ్వేమన్నా విన్నావా? మా క్లారిటీ. ముందే ఫోనుల్లో వీళ్ళు ట్రాప్ చేసుకుని ప్లాన్ చేసుకున్నారా? పలానా టైంకి వచ్చే నేను ఇట్లా డ్రామా ఆడతాను, ఇద్దరం కలిపి డోర్ వేసుకుందామని. ఈ అమ్మాయి ఫోన్ రికార్డ్స్ ఏమైనా నువ్వు ఎంక్వైరీ చేసావా? ఏది 3 kilometers 5 minutes లో వచ్చేస్తా? అంటే ముందే వచ్చి ఉంటదేమో, నాకైతే తెలియదు కానీ ఒక 5 minutes కల్లా వచ్చి సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు ముందునే కూడబెలుక్కున్న తర్వాత అమ్మగారు ఆల్రెడీ నైట్ టైం ఫోన్లు మాట్లాడుతుందట. ఆగు, భాగవతం ఫోన్లు దిస్తే తెలిసిపోద్ది వీళ్ళు ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు. కమ్యూనికేషన్ పిలిచినప్పుడు వెళ్ళటమే కాకుండా మిగతా టైంలో కమ్యూనికేషన్ చేసుకుంటారా రమణ? సార్ ఫోన్ కాల్ మాట్లాడుతుంది. ఫోన్ కాల్ మాట్లాడుతుంది నైట్ పూట ఎక్కువ చాటింగ్. ఒకసారి ఫోన్ నాకేమన్నా కూడా టెన్షన్ పడతాయి, భయపడతాయి. ఇప్పుడు ఇస్తుందా ఫోన్? ఇస్తావా? ఫోన్ ఇటు ఇవ్వమ్మా జస్ట్ ఒకసారి. ఫోన్ ఇటు. ఏదో పెద్ద ఎవడో రాస్తే వెళ్ళిపోతున్నావు కదా. 5 minutes టైం తీసుకుని అన్ని ఏదో డిలీట్ చేసి ఇస్తుంది. మరి అక్కడే క్లియర్ గా అర్థం అవుతుంది కదా. వాళ్ళ అక్క వాళ్ళని కానీ పిలిపించిన సార్ ఇక్కడికి. ఎవరక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ అక్క కూడా వచ్చిందా? కాదు ఈ డేట్ ఇలా చరిత్రలు రాస్తూనే ఉంటాడు. అలానే రాస్తా ఉంటాడు సార్. చీకట్లో ఏం రాస్తున్నావు నాన్న? నాకు కనపడుతుంది. నీకు కనిపించలేదా? ఓ మాకు కనిపించదు నాన్న చీకట్లో. మాకు అంత అద్భుతమైన శక్తులు మాకు లేవు. కాదు ఏం రాస్తున్నావురా బాబు? ఏదో ఒకటి రాస్తా. నేను రాసింది జరుగుతుంది. అది ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్? అది నేను చెప్తాను, అది రాసిన తర్వాత చెప్తాను. ఏది నాకు 10 లక్షలు కావాలంటారా? రాసిన జరుగుతూ ఉంటుంది కదా సార్, యుద్ధం. ఇక్కడ ఎందుకు పరీక్షలు? నువ్వు నీ పిల్లని కాపాడుకో. మీ పిల్లం వెళ్ళిపోతుంది, వాడంటే పిచ్చోళ్ళకి కనిపిస్తున్నాడు. మీ పిల్లం ఎందుకు వెళ్ళిపోతుందో, వాడి మాటలు ఎందుకు పడుతుందో. ప్రాంక్ చేస్తున్నారు అబ్బా, ప్రాంక్ కోసమే వచ్చారు కదా మీరు. మాకేమైనా ఖాళీ కూర్చున్నావా ఏంటి? No, this guy is mentally out, but that girl is blindly following him. అది ఆవిడ చూసుకోవాలి. వీడి is clear cut is a case of. కాదమ్మా, మరి మీ ఇంట్లో ఎవరు సంపాదిస్తారు? మనోడు పిచ్చోళ్ళ ఉన్నాడుగా, ఇల్లు ఎలా గడుస్తుంది? మా అత్త మామ ఉండరు, మా బావగారు ఉండరు మేడం. కదమ్మా, ఇంతమంది సైన్యం ఉన్నారు, ఎవరు కూడా ఒక సైకాట్రిస్ట్కి వెళ్ళి చూపెట్టాలో లేదంటే డాక్టర్ చూపించాలి అనుకోలేదా? చూపెట్టాలని ఎవరు అనుకోలేదమ్మా. చెప్తా అంటే నన్ను పిచ్చిదాన్ని చేస్తాండ్రు మేడం. ఎందుకని ఇంట్లో బానే ఉంటాడు, పేపర్ల మీద రాయకుండా. అమ్మా మీ పేరెంట్స్ కి చెప్పి నా జీవితం ఇలా అయిపోయింది, ఒక పిచ్చోడిని ఇచ్చి నాకు కట్టబెట్టారు, మీరన్నా తీసుకెళ్ళండి అని చెప్తే కనుక తీసుకెళ్తారు కదా. క్లియర్ కట్ గా తెలుస్తుంది కదా ఆ మనిషిని చూస్తుంటే అతను పిచ్చని. వాళ్ళ అక్క ఒక్కటి నమ్మి నమ్మటి వచ్చింది మేడం. ఆ అమ్మాయి ఏం చేస్తుంది?
సరే పిలవండి, ఆ అమ్మాయిని పిలవండి, ఆ లక్కనంట. ఈ అబ్బాయి ఏం చెప్పలేకపోతున్నాడు, ఈ అబ్బాయి గత చరిత్ర గురించి. వాళ్ళ సిస్టర్ వచ్చిందంట కదా, ఒకసారి పిలవమనండి మేడం, ఒకసారి వాళ్ళ సిస్టర్. ఏంటి పేరేంటి ఆవిడది? రాజీ మేడం. రాజీ. రాజీ గారు నాన్న నువ్వు ఒకసారి లేగమ్మా, ఆవిడ కూర్చోబెడదాం, ఎందుకంటే అబ్బాయి తరపున వచ్చింది కదా, వాళ్ళ అక్కతో మాట్లాడదాం. రాజీ గారు రండి, నమస్తే, కూర్చోండి. కూర్చోమ్మా. ఏమ్మా ఏంటి మీ తమ్ముడు బాగోతాం, ఏదో పేపర్ల మీద రాసేస్తున్నాడు వ్యాసాలు. అంటే సినిమా ఇంట్రెస్ట్ లో కొద్దిగా. అసలు నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు మీ తమ్ముడికి ఏదో సమాధానం చెప్పు, అది నిజమేనా? ఓ 5 months నుంచి అలా బిహేవ్ చేస్తున్నాడట, ఫేకా? రాజీ, మాకు తేలవలసింది ఏంటంటే ఇది మేనరిజమా, కావాలని వీళ్ళిద్దరూ ఒక నాటకం ఆడుతున్నారా, లేదంటే వాస్తవానికి మీ బ్రదర్ పిచ్చోడా, మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందా అనేది తేలాలి. పెళ్ళి అవ్వకముందు ఎలా ఉండేవాడు, పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉన్నాడు? పెళ్ళి అవ్వకముందు బాగున్నాడా? పెళ్ళైనా 1 year నుంచి అలా బిహేవ్ చేస్తున్నాడు. మరి సైకాట్రిస్ట్ దగ్గరికి ఎవరి దగ్గర తీసుకెళ్లేదా మీరు? తీసుకెళ్తున్నాం సార్, రావట్లేదు. మా మీదనే గొడవకు వస్తున్నాం. అలా కాదు, ఇప్పుడు ఇతనంట పేర్లు రాస్తాడంట, పిలుస్తాడంట, వీళ్ళు పేర్లు రాసి పిలవగానే వేరే ఆడవాళ్ళు అతని ఇంట్లోకి వెళ్ళిపోయి వీళ్ళిద్దరు తలుపులు గొల్లెం పెట్టేసుకుంటారంట. ఇదేం కదా, ఇది ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసావా పెళ్లికి ముందు మీ బ్రదర్ యొక్క ప్రవర్తన? అట్లా చేయట్లేదు. అమ్మా అలా ఏం చేయలేదు. సో మీకంటూ మీ బ్రదర్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో మీకు తెలియట్లే. మరి ఆ అమ్మాయి డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అంటే కూడా అబ్బాయి రావట్లేదట. మీరు అంతా కట్టేసి పట్టుకెళ్ళకొచ్చు, అప్పుడు ఓవర్ యాక్షన్ ఏంటో తెలిసేది. డాక్టర్స్ క్లియర్గా చెప్తారు కదమ్మా ఆయనకి ఏం ప్రాబ్లం ఉంది ఏంటని. ఎందుకంటే మేము ఆల్రెడీ డిస్కషన్ పెట్టుకున్నాం, సార్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది అది నిజంగా ప్రాబ్లమా ఫేక్ అని. మాకు అర్థం అవుతుంది ఇది ఎంతవరకు ఫేక్ అని, లీగాలిటీ తెలిసిన వాళ్ళమే కదా. ఏమని వచ్చావు మరి, ఇక్కడ ఏదో పేపర్ల మీద చీకట్లో రాసేస్తున్నాడు, అర్థం అవుతుందా డ్రామా ఆడుతున్నాడని. మీరేం చెప్పడానికి కూడా ఏం లేదు. నువ్వు వెళ్ళొచ్చమ్మా, వాళ్ళ ఆయన రమ్మనటం రమణ గారు రమణ. చెప్పదలుచుకోలేదు ఆవిడ. అసలు ఆవిడకి ఏం తెలియట్లే. రమణ నువ్వు రానన్న, మళ్ళీ వచ్చి కూర్చొని నువ్వే బెటర్. ఏం సీక్రెట్స్ ఉన్నాయో రివీల్ చేయడానికి భయపడుతున్నారు. అమ్మా ఇప్పుడు మీరిద్దరే ఇప్పుడు నిజాలు చెప్పాలి. నీ పేరేమన్నా? నా పేరు స్వప్న. స్వప్న, నువ్వు ఇక్కడ ఉండేటటువంటి సతీష్ నిజాలు చెప్పాలి. మీరిద్దరు నిజాలు చెప్పపోతే కనుక మేము సైకోమెట్రీ అసెస్మెంట్కి పంపిస్తాం, లై డిటెక్షన్ మీద నిలబెడతాం. ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే అప్పుడు మీరు నిజాలు ఇప్పుడు వరకు చెప్పింది అబద్ధాలు అని మాకు తెలిస్తే కనుక కోర్టులో కేసేసి జైలు పంపి. ఏంటి నియాషాలు, మీ డ్రామాలని మాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమ్మా జైలుకి వెళ్ళే సీన్లు కనిపిస్తున్నాయి. సార్ ఏం నిజం? నేను చెప్పిందంతా ఇప్పుడు నిజమే. లై డిటెక్షన్ పంపించమంటావా? నిజమేదో అబద్ధం తెలుస్తుంది. అదే సార్, అదే సార్ నేను చెప్పి. మీ ఇద్దరు కలిపి నాటకం ఆడట్లేదు ఇక్కడ? లేదు సార్. మీ ఇద్దరికి అంత ముందు పరిచయం లేదా? ఈ 5 నెలల నుంచేనా ఆయన గేస్తుంటే నువ్వు పరిగెత్తుకుని వెళ్తున్నావా? ఏమ్మా ఎవరికి చెప్తున్నారమ్మా? అతను ఒక్కడే అలా ప్రవర్తిస్తూ ఉంటే కనుక మేము నిజంగా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి సైకలాజికల్గా ప్రాబ్లం ఉందని అనుకోవచ్చు. అతను ఏదో 3 kilometers దగ్గర నుంచి నీ పేరు రాస్తున్నాడంటే నువ్వు అంటే కనుక నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇది ఎవరు నమ్ముతారమ్మా? పైగా అంత ముందు ఫోన్లు మాట్లాడుతుందంట, ఈ లోపు ఒక టైం అనుకుని టకటకా లేచి రెడీ అయిపోయి. మరి మేడం ఏం లేదు, ఆ ఫోన్ తీసుకుని అందులో ఉండేటటువంటి చాటింగ్స్ మెసేజెస్ చెక్ చేయండి. రమణ నువ్వు తీసుకుంటావా, మేడం చెక్ చేయమంటావా? ఫోన్ ఏంటి? మరి నువ్వు సంసారం అయితే ఫోన్ ఇవ్వాలి కదా, నేను చెక్ చేస్తా. నువ్వు అంత మంచి అయితే ఇవ్వు. ఏ ఫోన్ ఎందుకు ఇవ్వట్లేదు? బాబా పేపర్ మీద రాయమ్మా, ఆ అమ్మాయిని ఫోన్ ఇమ్మని. చేస్తుందేమో చూద్దాం. ఆ ఫోన్ నీ ఇష్టం. అబ్బా మీరు ఓవర్ యాక్షన్ లో చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న విషయం తెలుస్తుంది ఇక్కడ. ఏమ్మా నువ్వు సరిగ్గా చెప్తావా? పోలీసులు అన్నా పిలవాలి, లేదా మీరు అన్నట్లు అంబులెన్స్ పిలిచి వీళ్ళని తీసుకెళ్లి లోపల వేయాలి. ఇంత సైకిక్ ని మనం బయట వదలలేం కదా. ఏనా అంబులెన్స్ పిలుద్దామా? వద్దు సార్ వద్దు. అంబులెన్స్ వస్తుంది ఇప్పుడు పిలవగానే. ఇక్కడే ఎర్రగడ్డ, ఇక్కడే. ఎందుకు వద్దు? ఎర్రగడ్డ ఇక్కడే. ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్తే 2 వైపుల నుంచి కరెంట్ షాకర్లు పెడితే నిజాలు వస్తాయి. అప్పుడు ఎవరి పేరు రాస్తావో చూద్దాం. వద్దు సార్. ఎందుకు వద్దు? ఇప్పుడు ఏంటి రియాలిటీ వచ్చింది? పేపర్లో చూడకుండా చెప్తున్నప్పుడు ఇప్పుడు పేపర్లో చూడట్లేదు, నా కాళ్ళ వైపు చూస్తున్నావు. నువ్వు పిచ్చాడువా? ఇదంతా నాటకమా? అసలు నా వైఫ్ పేరు ఎందుకు రాస్తున్నావురా? ఎంతమంది లేరు అక్కడ భూమి మీద? అరే భయ్ వైఫ్ పేరు రాడు, అక్కడ ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి ఫోనే ఇవ్వట్లా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.